ఓం శాంతి. ఈరోజు సాకారమురళి, ఈరోజు డేటు 5/10/24. मीठी बच्चे, बाबा आए हैं तुम बच्चों से दुख दाम का संन्यास कराने, यही है बेहद का संन्यास. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి వచ్చినారు మన పిల్లలకి దుఃఖదామం ఇంకా సన్యాసత్వాన్ని చేపించేది. ఇదే అనంతమైన సన్యాసత్వమైంది. प्रश्न, उन सन्यासियों के सन्यास में और तुम्हारे सन्यास में मुख्य का अंतर क्या है? బయట వాళ్ళ సన్యాసత్వంలో మీ ఒక్క సన్యాసత్వంలో ముఖ్యమైన అంతరం ఏంటి? జవాబు, वे सन्यासी घर बार छोड़कर जंगल में जाते, लेकिन तुम घर बार छोड़कर जंगल में नहीं जाते हो. బయట సన్యాసీలైతే ఇల్లు వాకిలి వదిలేసి అడవికి వెళ్తారు. అయితే మనము ఇల్లు వాకిలి వదిలేసి అడవికి వెళ్ళము. घर में रहते हुए सारी दुनिया को कांटों का जंगल समझते. మనం ఇంట్లో ఉంటూ కూడా మొత్తం ప్రపంచాన్ని ముళ్ళు అడవి అని తెలుసుకుంటాము. तुम बुद्धि से सारी दुनिया का संन्यास करते हो. మీరైతే బుద్ధిని ఇంకా మొత్తం ప్రపంచాన్నే సన్యాసత్వం చేస్తారు. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को रोज रोज समझाते, क्योंकि ये आधा कल्प के बेसमझ है. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకి ప్రతిరోజు చెప్తుంటారు. ఎందుకంటే అర్ధకల్పం ఇంకా మనము తెలివిహీనంగా అయిపోయినాము. तो रोज रोज समझाना पड़ता. पहले पहले तो मनुष्यों को శాంతి चाहिए. ప్రతిరోజు మనం చెప్పాల్సి పడుతుంది. ఎందుకంటే మనము మొట్టమొదలు శాంతి కావాలి అంటాం కదా. మొట్టమొదలు మనుషులకి శాంతి కావాలి. ఆత్మాయే సబ్ అసలు रहने वाली శాంతి దాంకి है. అలా చూస్తే ఆత్మలన్నీ కూడా వాస్తవికంగా శాంతిధామ నివాసులే అయినారు. बाबा तो है सदैव शांति का सागर, अभी तुम शांति का वर्षा प्राप्त कर रहे. తండ్రి అయితే ఎల్లప్పుడూ శాంతి సాగరులు. మనం శాంతి ఒక ఆస్తిని ప్రాప్తి చేసుకుంటున్నాము. कहते हैं ना शांति देवा, अर्थात हमको इस सृष्टि से अपने घर शांतिधाम ले चलो अथवा शांति का वर्षा అంటుంటారు కదా. శాంతి దేవా అనేసి అంటే మనకి ఈ సృష్టికి తన ఇంటికి తీసుకొని వెళ్ళండి, శాంతి ఒక ఆస్తిని ఇవ్వండి. देवताओं के आगे अथवा शिव बाबा के आगे ये जाकर कहते शांति दो, क्योंकि शिव बाबा है शांति का सार. దేవతల ముందు అథవా శివ్ బాబా ముందు వెళ్ళి చెప్తుంటారు శాంతిని ఇవ్వండి, ఎందుకంటే శివ్ బాబా శాంతి సాగరులు కదా. अभी तुम शिव बाबा से शांति का वर्षा ले रहे हो. बाप को याद करते करते तुमको शांति धाम में जाना है जरूर. ఇప్పుడైతే మీరు శివ బాబాని ఇంకా శాంతి ఒక ఆస్తిని తీసుకుంటున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామానికి చేరుకోవాలి. नहीं याद करेंगे तो भी जाएंगे जरूर. याद इसलिए करते हो कि पतितों का बोझ जो सिर पर है वो खत्म हो जाए. స్మృతి చేయలేదు అంటే కూడా మనం వెళ్తాం. అయితే స్మృతి ఎందుకు చేయాలి? స్మృతి చేసేదాన్ని ఇంకా మన తలపై నుండే పాపాలు కింద దిగజారుతుంది అంటే సమాప్తి అవుతుంది. शांति और सुख मिलता है एक बाबा से, क्योंकि वो सुख शांति का सागर है. वो चीज ही मुख्य. శాంతి మరియు సుఖం దొరుకుతుంది ఒక్క బాబాని ఇంకా. ఎందుకంటే వాళ్ళు సుఖము మరియు శాంతి ఒక సాగరులు. ఇది ముఖ్యమైన వస్తువులు కదా. शांति को मुक्ति कहा जाता और फिर जीवन मुक्ति और जीवन बंधन भी है. अभी तुम जीवन बंधन से जीवन मुक्त हो रहे हो. శాంతికి ముక్తి అని కూడా చెప్పచ్చు, మరియు జీవన్ ముక్తి కూడా ఉంది, జీవన బంధనం కూడా ఉంది. ఇప్పుడైతే మనము జీవన బంధనం ఇంకా జీవన్ ముక్తికి వెళ్తున్నాము.
सत्युग में कोई बंधन नहीं होता, गाया भी जाता सहज జీవన్ ముక్తి సహజ్ గతి సద్గతి. సత్యుగంలా ఎటువంటి బంధనాలే ఉండదు. గాయనం కూడా ఉంది సహజమైన జీవన్ ముక్తి మరియు సహజమైన గతి సద్గతి అనేసి. आप दोनों का अर्थ तुम बच्चे समझा. गति कहा जाता శాంతిధాम को, సద్గతి कहा जाता సుఖధాम. ఇప్పుడు రెండు అర్థాలు మన పిల్లలకి తెలుసు. గతి అంటే శాంతిధామానికి, సద్గతి అంటే సుఖధామానికి చెప్తుంటాము. सुखधाम शांतिधाम फिर ये है दुखधाम, तुम यहाँ बैठे हो. बाबा कहते बच्चे शांतिधाम घर को याद करो. సుఖధామము, శాంతిధామము, మరి ఇదేంటి దుఃఖధామం. ఇప్పుడు మనం ఇక్కడ ఉపస్థితులైనాము. బాబా అంటుంటారు, పిల్లలారా శాంతిధామం ఇల్లుని గుర్తు చేసుకోండి. ఆత్మకు అపనా ఘర్ భూలా హువా హై, బాబా ఆకర్ యాద్ దిలాతే. ఆత్మలు తన ఇంటిని మర్చిపోయినారు, బాబా వచ్చి గుర్తిస్తున్నారు. समझाते हैं ए रूहानी बच्चे, तुम घर जा नहीं सकते हो तब तक मुझे याद नहीं करेंगे, याद से तुम्हारे पाप असम मुझे. బాబా చెప్తున్నారు, ఆత్మిక పిల్లలారా నన్ను స్మృతి చేయలేదు అంటే ఇంటికి వెళ్ళలేరు. స్మృతిని ఇంకా మీ పాపాలు భస్మమవుతుంది. आत्मा पवित्र बन फिर अपने घर जाएंगी, तुम बच्चे जानते हो ये अपवित्र दुनिया है. ఆత్మ పవిత్రంగా అయ్యి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లలకి తెలుసు ఇదైతే అపవిత్ర ప్రపంచం. एक भी पवित्र मनुष्य नहीं, पवित्र दुनिया को सत्युग, अपवित्र दुनिया को कलयुग कहा जाता. ఇక్కడైతే ఒక్క మానవుడు కూడా పవిత్రంగా లేదు. పవిత్రమైన ప్రపంచం సత్యుగమైతే అపవిత్ర ప్రపంచం కలియుగము అయింది. రావణ రాజ్య में అపవిత్ర దునియా స్థాపన ఉంది. రామరాజ్యము మరియు రావణ రాజ్యం. రావణ రాజ్యంలో అపవిత్రమైన ప్రపంచమే స్థాపన జరుగుతూ ఉంటుంది. ये बना बनाया खेल है, बेहद का बाबा समझाते उसको ही सत्य कहा जाता. ఇది చేసిందే ఒక ఆట. అనంతమైన బాబా చెప్తున్నారు, దీనికి సత్యం అంటారు. सत्य बातें तुम संगम पर ही सुनते हो, फिर तुम सत्युग में जाते हो. द्वापर से फिर रावण राज शुरू हो जाता. సత్యమైన మాటలు మన సంగమ యుగంలోనే వింటుంటాం, మరియు మీరు సత్యుగానికి వెళ్ళిపోతారు. ద్వాపరం ఇంకా రావణ రాజ్యం ఆరంభమవుతుంది కదా. रावण अर्थात असुर ठहरा, असुर कभी सत्य नहीं बोल सकते, इसलिए इसको कहा जाता झूठी माया झूठी काया. రావణుడు ఎప్పుడు అసురుడే ఉంటాడు. అసురుడు ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పడు. అందుకే దీన్ని అబద్ధమైన మాయ, అబద్ధమైన దేహమని అంటుంటాము. ఆత్మా भी झूठी है तो शरीर भी झूठा है. ఆత్మ మే సంస్కార్ భరే హై. ఆత్మ అబద్ధంగా ఉండే కారణం దేహం కూడా అబద్ధంగా ఉంది. ఆత్మలని సంస్కారం నిండుతుంటుంది కదా. చార్ ధాతుయే హై, సోనా చాందీ తాంబా లోహా సబ్ కాదు నికల్ జాతే, బాకీ సచ్చా సోనా తుమ్ బంతే హో ఇస్ యోగ్ బస్. 4 ధాతులు ఉన్నాయి కదా, బంగారు, ఎండి, తామ్రము మరియు ఖనిజం అంటే ఐరన్. అన్నిటికీ తుక్కు పడుతూ ఉంటుంది, బయట వెళ్తూ ఉంటుంది. బాకీ సత్యమైన బంగారు మనం అయితాము ఈ యోగ బలం. ఇంకా तुम जब सतयुग में हो तो सच्चा सोना हो, फिर चांदी पड़ती है तो చంద్రవంశీ कहा जाता. ఎప్పుడు మనం సత్యుగంలో ఉంటామో బంగారుగా ఉంటాం, అది కూడా సత్యమైన బంగారు. తర్వాత చంద్రవంశంలో వస్తాము, అప్పుడు వెండి పడుతుంది. फिर तांबे की लोहे की काद पड़ती है द्वापर कलयुग में. దాని తర్వాత తామ్రము, ఇనుపు ఒక తుక్కు పడుతుంది ద్వాపర కలియుగంలో. फिर याद से तुम्हारे में जो चांदी तांबा लोहे की काद पड़ती वो निकल जाती.
స్మృతి నుండి మీలా ఏమి ఎండి బంగారు, లోహము, తామ్రముక తుక్కుపడుతుందో అవన్నీ బయటకు వెళ్ళిపోయి, पहले तो तुम सब आत्माएं शांति धाम में हो, फिर पहले पहले आते हो सत्यों में, तो उसको कहा जाता गोल्डन एज. మొట్టమొదలు మనమందరూ ఆత్మలు శాంతిధామంలో ఉంటాం, తర్వాత సత్యుగంలో వస్తాం. దీనికి బంగారు ప్రపంచం అంటుంటారు. तुम सच्चा सोना हो, योग से तुम्हारी कार निकाल कर बाकी सच्चा सोना बचता है. మీరు సత్యమైన బంగారు. యోగ బలం ఇంకా మనలో ఉండే తుక్కు వెళ్ళిపోయి మనం సత్యమైన బంగారుగా మిగులుతాము. शांतिधाम को गोल्डन एज नहीं कहा जाता. गोल्डन एज, सिल्वर एज, कॉपर एज यहाँ कहा जाता है. शांतिधाम में तो शांति है. శాంతిధామానికి బంగారు ప్రపంచమని ఎప్పుడూ చెప్పలేదు. బంగారు ప్రపంచము, వెండి ప్రపంచము, తామ్ర ప్రపంచమని ఇక్కడే ఉంటుంది. శాంతిధామంలో అయితే శాంతినే ఉంటుంది కదా. आत्मा जब शरीर लेती तब गोल्डन एज कहा जाता, फिर सृष्टि की गोल्डन एज बन जाती. सतो प्रधान 5 तत्वों से शरीर बनता है. ఆత్మ దేహాన్ని ధరించి బంగారు ప్రపంచంగా తయారైంది. అంటే దేహంలో వచ్చినప్పుడే అది బంగారు ప్రపంచం అంటారు. ఈ సృష్టి బంగారు ప్రపంచంగా అయిపోతుంది. సతో ప్రధానమైన 5 తత్వాలు ఇంకా శరీరము తయారైతుంది. आत्मा सतो प्रधान है तो शरीर भी सतो प्रधान है. फिर पिछाड़ी में आकर आयरन ए शरीर मिलता, क्योंकि आत्मा में काद पड़ते हैं. ఆత్మ సతో ప్రధానంగా ఉన్నప్పుడు దేహం కూడా సతో ప్రధానంగానే దొరుకుతుంది. దాని తర్వాత అంతింలో వినుపు ప్రపంచంలో వచ్చినప్పుడు దేహం కూడా అలాగే దొరుకుతుంది. ఎందుకంటే ఆత్మలా తుక్కు పడుతుంది కదా. तो गोल्डन एज, सिल्वर एज इस सृष्टि को कहा जाता है. బంగారు ప్రపంచము, ఇనుపు, సిల్వర్ ప్రపంచము అని ఈ సృష్టికి చెప్తుంటారు. तो आप बच्चों को क्या करना है? पहले पहले शांतिधाम जाना है. इसलिए बाबा को याद करना, तभी तमो प्रधान से सतो प्रधान बन जाए. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? మొట్టమొదలు శాంతిధామానికి వెళ్ళాలి. అందుకొరకు బాబాని స్మృతి చేయాలి. అప్పుడే తమో ప్రధానం ఇంకా సతో ప్రధానంగా అవుతాం. इसमें टाइम उतना ही लगता जितना टाइम बाबा यहाँ रहते हैं. ये गोल्डन एज में पार्ट लेते ही नहीं है. దీంట్లో అంతే సమయం పడుతుంది ఎంత సమయం బాబా ఇక్కడ ఉంటారు. బంగారు ప్రపంచంలో బాబా అయితే పాత్రని అభినయించరు. तो आत्मा को जब शरीर मिलता तब कहा जाता गोल्डन एज जीवात्मा. ऐसे नहीं कहेंगे गोल्डन एज आत्मा. ఎప్పుడు ఆత్మానికి దేహం దొరుకుతుందో అప్పుడే అంటుంటారు గోల్డెన్ ఏజ్ జీవాత్మ అని. ఎప్పుడు ఇలా చెప్పరు బంగారు ఆత్మ లేదు. गोल्डन एज जीवात्मा फिर सिल्वर एज जीवात्मा होती तो यहाँ तुम बैठे हो, तुमको शांति भी है तो सुख भी प्राप्त है, तो और क्या करना चाहिए? दुख धाम का संन्यास. గోల్డెన్ ఏజ్ జీవాత్మ మరియు ఎండి జీవాత్మ అని చెప్తారు. ఎప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉంటారో శాంతి మరియు సుఖాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇంకేం కావాలి? దుఃఖాన్ని సన్యాసత్వం చేయాలి కదా. इसको कहा जाता बेहद का संन्यास. उन सन्यासियों का है हद का संन्यास. घर बार छोड़ जंगल में जाते. దీనికంటారు అనంతమైన సన్యాసత్వం. ఆ సన్యాసత్వం అయితే హద్దు సన్యాసత్వం. ఇల్లు వదిలేసి అడవికి వెళ్తారు. उसको ये पता नहीं सारी सृष्टि ही जंगल है. వాళ్ళకైతే ఇది కూడా గుర్తులేదు మొత్తం ప్రపంచమే ఈరోజు అడవిగా ఉంది. ये कांटों का जंगल है, ये है कांटों की दुनिया, वो है फूलों की. ఇదైతే ముళ్ళు అడవి, ఇది ముళ్ళు ప్రపంచం, అదైతే పుష్పాలుక ప్రపంచం.
वह बल संन्यास करते, परंतु फिर भी कांटों की दुनिया में, जंगल में, शहर से दूर दूर जाकर रहते. భలే బయట వాళ్ళు సన్యాసత్వాన్ని చేస్తారు, అయితే ముళ్ళు అడవి, ప్రపంచం ఇంకా అడవికి వెళ్తారు, అడవిని ఇంకా దూరంలో ప్రయత్నం చేస్తుంటారు ఉండేదాన్ని. उनका निवृत्ति मारा गए, तुम्हारा प्रवृत्ति मारा गए, तुम पवित्र जोड़ी थे अब अपवित्र बने. వాళ్ళదైతే నివృత్తి మార్గం, మనదైతే ప్రవృత్తి మార్గం. మనము పవిత్రమైన జోడీగా ఉండేవాడు, ఇప్పుడైతే అపవిత్రమైనాం కదా. उनको गृहस्थ आश्रम भी कहते, सन्यासी तो आते बाद में हैं, इस्लामी बौद्धि भी बाद में आते. పవిత్రమైన గృహస్థ ఆశ్రమం అనేవాడు, సన్యాసీలు వచ్చేది తర్వాత, ఇస్లామీ బౌద్ధి వీళ్ళు కూడా తర్వాతే వస్తారు. क्रिश्चियन से कुछ पहले आते तो ये जाड़ भी याद रखना, चक्र भी याद रखना. క్రిస్టియన్స్ కినా కొద్దిగా ముందు వస్తారు. ఈ వృక్షాన్ని గుర్తుపెట్టుకోండి, చక్రాన్ని గుర్తుపెట్టుకోండి. बाप कलप कलप आकर कल्प वृक्ष की नॉलेज देते, क्योंकि खुद बीज रूप है, सत्य है, चैतन्य है, इसलिए कलप कलप आकर कल्प वृक्ष का सारा राज समझाते. బాబా కల్పము వచ్చి కల్పవృక్షం ఒక జ్ఞానాన్ని ఇస్తుంటారు, ఎందుకంటే స్వయం బీజ రూపుడు కదా, సత్యంగా ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు. అందుకే కల్పము వచ్చి కల్పవృక్షం ఒక రహస్యాన్ని చెప్తుంటారు. तुम आत्मा हो, परंतु तुमको ज्ञान का सागर, सुख का सागर, शांति का सागर नहीं कहा जा सकता. మీరైతే ఆత్మలు కదా, మీకు జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు, శాంతి సాగరులు అని చెప్పలేము. ये महिमा ही बाबा की है जो तुमको ऐसा बताते. బాబా की ये महिमा सदै के लिए, ఈ ఒక్క మహిమ ఒక్క తండ్రిదే, మిమ్మల్ని కూడా అలాగే తయారు చేస్తారు. బాబా ఒక మహిమ అయితే ఎల్లప్పుడూ ఉంటుంది. सदैव वो पवित्र है और निराकार है, सिर्फ थोड़े समय के लिए आते हैं पावन बना. వాళ్ళు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉన్నారు మరియు నిరాకారులుగా ఉన్నారు, కొద్ది సమయం కోసం వస్తారు పావనంగా తయారు చేసేకి. सन्यासी की तो बात ही नहीं, तुम जानते हो बाप सदैव वहाँ ही रहते. సర్వవ్యాపి అని ఒక మాటే లేదు, మనకి గుర్తుంది బాబా ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. भक्ति मार्ग में सदैव उनको याद करते हैं, सतयुग में तो याद करने की दरकार नहीं. భక్తి మార్గంలో అయితే ఎల్లప్పుడూ వాళ్ళని అక్కడే గుర్తు చేసుకుంటాం, సత్యుగంలా గుర్తు చేసుకునే అవసరమే లేదు కదా. रावण राज्य में तुम्हारा चिल्लाना शुरू होता, वही आकर सुख शांति देते हैं. రావణ రాజ్యంలో ఇప్పుడు మనం జోరుగా పిలుస్తుంటాము, అరుస్తుంటాము, అప్పుడు వాళ్ళు వచ్చి సుఖ శాంతిని ఇస్తారు. तो फिर जरूर अशांति में उनको याद आती, बाबा समझाते हर 5000 वर्ष बाद में आता. మరియు అశాంతిలో వాళ్ళ గుర్తే వస్తుంది కదా. బాబా చెప్తుంటారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వస్తాను. ఆधा कल्प सुख है, आधा कल्प दुख है. आधा कल्प के बाद रावण राज शुरू होता. అర్ధకల్పం సుఖమైతే అర్ధకల్పం దుఃఖం, అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యము ఆరంభమవుతుంది. इसमें पहला नंबर मूल है देह अभिमान, उसके बाद ही फिर और विकार आते. దీంట్లో మొట్టమొదల నంబర్ దేహ అభిమానం, దాని తర్వాతే మరియు అన్ని వికారాలు వస్తుంటాయి. अब बाबा समझाते, अपने को आत्मा समझो, देही अभिमानी बनो, ఆత్మా की ही पहचान चाहिए. ఇప్పుడు బాబా చెప్తుంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకోండి, దేహి అభిమానిగా కాండి. ఆత్మ ఒక పరిచయం కూడా అవసరమే కదా. मनुष्य तो सिर्फ कहते आत्मा भ्रुकुटी के बीच में चबकती है, अभी तुम समझते हो वो है अकाल मूर्त,
उस अकाल मूर्त आत्मा का तख्त ये शरीर है. మనుషులు అంటుంటారు ఆత్మ బ్రుకుడి మధ్యంలా వెలుగుతుంటుంది అంట. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నారు. అదైతే అకాల మూర్తం. ఆ అకాల మూర్త ఆత్మ దేహం అనే సింహాసనంలా ఉంది కదా. आत्मा बैठते हुए ब्रुकुटी में है. अकाल मूर्त का ये तख्त है. सब चैतन्य अकाल तख्त. ఆత్మ కూర్చునేది కూడా బ్రుకుటీలని. అకాల మూర్తుడికి అది సింహాసనం. అందరికీ చైతన్యమైన అకాల సింహాసనం ఉంది. वो अकाल मूर्त नहीं जो अमृतसर में लकड़ी का बना दिया. बाबा ने समझाया जो भी मनुष्य मात्र है सबका अपना अपना अकाल तख्त है. ఆ అకాల సింహాసనం కాదు, ఇది అమృత్సరంలో ఒక కుర్చీని పెట్టేసినారు, అంటే మానుది పెట్టేసినారు. బాగా చెప్తుంటారు ఎవరంతా మనుష్యులు ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళది ఒక అకాల సింహాసనం ఉంది. आत्मा आकर यहाँ विराजमान होती. सतयुग हो या कलयुग हो, आत्मा का तख्त है ये मनुष्य शरीर. ఆత్మ వచ్చి ఇక్కడ ఉపస్థితులైతుంది. భలే అది సత్యుగం కావచ్చు లేదు కలియుగం. ఆత్మ ఒక సింహాసనం, మానవుని ఒక దేహమే. तो कितने अकाल मूर्त है जो भी मनुष्य मात्र है अकाल आत्माओं के तख्त. అంటే ఎంత అకాల సింహాసనాలు ఉన్నాయి. ఎవరంతా మానవులు ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మానికి సింహాసనం ఉంది కదా. आत्मा एक तख्त छोड़ जट दूसरा लेती. पहले छोटा तख्त होता फिर बड़ा होता. ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలేసి తక్షణం మరి ఒకటి తీసుకుంటాడు. మొట్టమొదట ఆ సింహాసనం చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దగా అవుతుంటుంది. ये शरीर रूपी तख्त छोटा बड़ा होता. वो लकड़ी का तख्त जिसको सिख लोग अकाल तख्त कहते वो तो छोटा बड़ा नहीं होती. ఈ దేహం అనే సింహాసనం చిన్నది ఇంకా పెద్దగా అవుతుంది. అయితే బయట సిక్ ధర్మం వాళ్ళు అకాల సింహాసనం అని మాన పలకని ఇంకా తయారు చేసిన సింహాసనం ఏముందో అది చిన్నది ఇంకా పెద్దగా కాదు. ये किसी को पता नहीं. सब मनुष्य मात्र का अकाल तख्त ये ब्रुकुटी है. आत्मा अकाल है कब विनाश नहीं होती. ఇది ఎవరికీ తెలియదు. మనుష్య మాత్రలకందరికీ అకాల సింహాసనం బ్రుకుటినే అయింది. ఆత్మ అకాలుడు, అది ఎప్పుడు కూడా వినాశాన్ని పొందదు. आत्मा को तख्त भिन्न भिन्न मिलते. सतयुग में तुमको बड़ा फर्स्ट क्लास तख्त मिलता. उसको कहेंगे गोल्डन ఏజ్ తఖ్త్. ఆత్మకి రకరకాలైన సింహాసనాలు దొరుకుతూ ఉంటుంది. సత్యుగంలా మీకు ఫస్ట్ క్లాస్ సింహాసనం దొరుకుతుంది. దానికి బంగారు సింహాసనం అని చెప్పచ్చు. फिर उस आत्मा को सिल्वर कॉपर आयरन एज तख्त मिलता. फिर गोल्डन एज तख्त चाहिए तो जरूर पवित्र बनना पड़े. इसलिए बाबा कहते मामी कम याद करो तो तुम्हारी कार निकल जाएगी. అదే ఒక ఆత్మానికి వెండి, తామ్రము మరియు ఐరన్ సింహాసనాలు దొరుకుతాయి. తర్వాత బంగారు సింహాసనం కావాలి అంటే పవిత్రంగా తయారు కావాలి. అందుకొరకు బాబా చెప్తుంటారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, అప్పుడు మీలా ఉండే తొక్కు తొలగిపోతుంది. फिर तुमको ऐसा दैवी तख्त मिलेगा. अभी ब्राह्मण कुल का तख्त है. తర్వాత మీకు ఈ దైవీ సింహాసనం దొరుకుతుంది. ఇప్పుడైతే బ్రాహ్మణ కులం ఒక సింహాసనం ఉంది. पुरुषोत्तम संगम का तख्त है. फिर मुझ आत्मा को ये देवताई तख्त मिलते. ये बातें दुनिया के मनुष्य नहीं जानते. ఇప్పుడైతే బ్రాహ్మణ సింహాసనం ఉంది. పురుషోత్తమ సంగమ యుగం ఒక సింహాసనముల మనం ఉన్నాం. తర్వాత ఇదే ఒక ఆత్మానికి దైవీ సింహాసనం దొరుకుతుంది. ఇటువంటి విషయాలు ప్రపంచం ఒక మానవునికి తెలియదు కదా. देह अभिमान में आने के बाद एक दो को दुख देते रहते, इसलिए इसको दुखधाम कहा जाता.
దేహ అభిమానంలో వచ్చినప్పుడు ఒకరు ఇంకొకరికి దుఃఖాన్ని ఇస్తుంటారు. అందుకే దీన్ని దుఃఖధామం అంటుంటారు. आप बाबा बच्चों को समझाते शांति धाम को याद करो जो तुम्हारा असली निवास स्थान है. అందుకే పిల్లలకి బాగా చెప్తుంటారు, శాంతి ధామాన్ని గుర్తు చేసుకోండి, అది మీ ఒక వాస్తవమైన నివాస స్థానం. सुखधाम को याद करो इनको भूलो इनसे वैराग्य ऐसे भी नहीं सन्यासी मिसाल घर बार छोड़ना है. సుఖధామాన్ని గుర్తు చేసుకోండి, దీన్ని మర్చిపోండి, దీంతో వైరాగ్యాన్ని ఉంచుకోండి. అలా కూడా కాదు సన్యాసుల్లాగా మనం ఇల్లు వదలాలి. బాబా సమझाते वो एक तरफ अच्छा दूसरी तरफ बुरा है तुम्हारा तो अच्छा ही है. బాబా చెప్తున్నారు, వాళ్ళది ఒకవైపు మంచిదైతే ఇంకొక వైపు చెడు కూడా, మీదైతే ఎల్లప్పుడూ మంచిదే కదా. उनका अटयोग अच्छा भी है बुरा भी है क्योंकि देवताएं जब वाम मार्ग में जाते तो भारत को तमाने के लिए पवित्र जरूर चाहिए. వాళ్ళది అటయోగం మంచిగా కూడా ఉంది, చెడు కూడా ఉంది. ఎందుకంటే దేవతలు ఎప్పుడు వామ మార్గానికి వెళ్తారో భారతాన్ని కాపాడేదానికి పవిత్రం కూడా అవసరమే కదా. तो उसमें भी मदद करते हैं भारती अविनाशी खंड है. వాళ్ళు కూడా సహయోగాన్ని ఇస్తుంటారు. భారతము అవినాశి ఖండమైంది. बाबा की आना यहाँ होता तो यहाँ पर बेहद का बाबा आते वो सबसे बड़ा तीर्थ स्थान हो गया ना. బాబా వచ్చేది కూడా ఇక్కడే. ఇక్కడ అనంతమైన తండ్రి వస్తారంటే ఇది చాలా పెద్ద తీర్థ స్థానం కదా. सर्व की सद्गति बाबा ही करते हैं इसलिए भारती ऊंचते ऊंच देश है. సర్వద సద్గతి బాబాని వచ్చి చేస్తుంటారు. అందుకే భారతము ఉన్నతంకిన ఉన్నతమైన దేశమైంది. मूल बात बाबा समझाते बच्चे याद की यात्रा में रहो. गीता में भी मनमनाभो अक्षर है परंतु बाबा कोई संस्कृत तो नहीं बताते. ముఖ్యమైన మాట బాబా చెప్తుంటారు, పిల్లలారా స్మృతి యాత్రలనే ఉండండి. భగవద్గీతలో కూడా చెప్తున్నారు మన్మనాభవ అనే అక్షరాన్ని. అయితే బాబా సంస్కృతంలో చెప్పలేదు. बाप मनमनाभो का अर्थ बताते देह के सब धर्म छोड़ अपने को आत्मा निश्चय करो. आत्मा अविनाशी वो कभी छोटी बड़ी नहीं होती. మన్మనాభవ అనే అర్థాన్ని బాబా చెప్తున్నారు. దేహము మరియు దేహ ధర్మాన్ని వదిలేసి మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి. ఆత్మ అవినాశి, అది ఎప్పుడు చిన్నగా పెద్దగా కాదు. अनादि अविनाशी पाठ भरा हुआ है ड्रामा बनाए. पिछाड़ी में जो आत्माएं आती उनका बहुत थोड़ा पाठ. అనాది అవినాశి పార్ట్ నిండుగా ఉంది. ఇది కూడా ఒక డ్రామా తయారైంది. అంతింలో ఆత్మలందరూ కూడా ఎవరు వస్తారో వాళ్ళు ఒక పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. బాకీ టైం శాంతిధామ్ మే రహతే స్వర్గ మే తో జానా సకే. అప్పటి వరకు శాంతిధామంలోనే ఆత్మలు ఉంటాయి, స్వర్గంలో అయితే వాళ్ళు రారు. పిచాడి కో ఆనే వాలా వహాయి తోడా సుఖ్ వహాయి తోడా దుఃఖ పాతే. అంతింలో వచ్చే ఆత్మలో కొద్దిగా సుఖాన్ని కొద్దిగా దుఃఖాన్ని కూడా చూస్తారు. जैसे दीपावली पर मच्छर कितना देर निकले, सुबह को उठकर देखो तो सब मच्छर मर पड़ते हैं, तो मनुष्यों का भी ऐसे ही पिछाड़ी में आने वाले की क्या वैल्यू रहती. దీపావళి రోజు దోమలు ఎంతో ఉంటాయి. ఇంకొక రోజు అంటే తెల్లవారి మనం లేచి చూసినప్పుడు అన్నీ చనిపోయి ఉంటాయి. మనుషులు కూడా అంతింలో అలాగే, వాళ్ళకి ఏం విలువ ఉంటుంది. जैसे जानवर मिसाल ठहरे तो बाबा समझाते ये सृष्टि का चक्र कैसे गिरता है. పశువుల్లాగా ఉంటారు. బాబా చెప్తున్నారు ఈ సృష్టి చక్రం చూడండి ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. मन सृष्टि रूपी जाड़ छोटे से बड़ा, बड़ा से छोटा कैसे होता. सतयुग में कितने तोड़े मनुष्य, कलयुग में कितने रुद्धि हो जाड़ बड़ा हो जाता है.
ఈ మనుష్య సృష్టి అనే వృక్షం చిన్నని ఇంకా పెద్దగా అవుతుంది, మళ్ళా పెద్దని ఇంకా చిన్నగా ఎలాగైతుంది? సత్యుగంలో ఎంత తక్కువ మానవులు ఉంటారు, కలియుగంలో వృద్ధి అవుతూ అవుతూ ఈ వృక్షం పెద్దగా అయిపోయింది కదా. मुख्य बात बाबा ने इशारा दिया, गृहस्थ व्यवहार में रहते मामेकम याद करो, 8 घंटा याद में रहने का अभ्यास करो. ముఖ్యమైన మాట బాబా సైగ చేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను ఒకరిని స్మృతి చేయండి, 8 గంటలు నన్ను స్మృతి చేసి అభ్యాసం చేసుకోండి. याद करते करते आखिर पवित्र बन बाबा के पास चले जाएंगे तो स्कॉलरशिप भी मिल जाएगा. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ అంతింలా మనం పవిత్రంగా తయారైపోతాం, బాబా దగ్గర వెళ్ళిపోతాం, స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. पाप अगर रह जाएंगे तो फिर जन्म लेना पड़े, सजाए खाते हैं फिर पद भी कम हो जाता. పాపాలు ఉంటే జన్మాన్ని కూడా తీసుకోవాల్సి పడుతుంది, శిక్ష తీసుకొని పదవి కూడా తగ్గించుకుంటాము. हिसाब किताब चुप्त तो सबको करना है, जो भी मनुष्य मात्र है अभी तक भी जन्म लेते रहते. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లెక్కాచారాన్ని సమాప్తి చేయాల్సింది. ప్రతి ఒక్క మానవుడు ఇప్పటి వరకు జన్మాన్ని తీసుకుంటూ వస్తున్నారు కదా. ఈ समय देखेंगे भारतवासियों के क्रिश्चियन की संख्या ज़्यादा है, वो फिर सेंसिबल है. ఈ సమయంలో చూస్తే భారతవాసులకి క్రిస్టియన్స్ ఒక సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళు బుద్ధివంతులు కూడా. भारतवासी तो 100% सेंसिबल थे, सो अब फिर नॉन सेंसिबल बन गए, क्योंकि यही 100% सुख पाते, फिर 100% दुख भी यही पाते, वो तो आते ही पीछे है. భారతవాసీలు 100% బుద్ధివంతులుగా ఉండేవాడు, ఇప్పుడు బుద్ధిహీనులుగా తయారైనారు. ఎందుకంటే వీళ్ళే 100% సుఖాన్ని చూస్తే మరి 100% దుఃఖాన్ని కూడా వీళ్ళే చూడాలి కదా. వాళ్ళైతే తర్వాత అంతిమంగా వస్తారు కదా. बाबा ने समझाया क्रिश्चियन डायनास्टी का श्री कृष्ण डायनास्टी से कनेक्शन है. బాబా ఇది కూడా చెప్తున్నారు, క్రిస్టియన్ రాజ్యధాని మరియు కృష్ణుడు ఒక రాజ్యధానికి కనెక్షన్ ఉంది. क्रिश्चियन ने राज्य छीना, फिर క్రిస్టియన్ డైనాసిటీ से ही राज्य मिलता है. క్రిస్టియన్స్ మన రాజ్యాన్ని తీసుకున్నారు మరియు వాళ్ళు ఇంకా మన రాజ్యం కూడా దొరుకుతుంది. ఈ समय क्रिश्चियन का जोर है, उनको भारत से ही मदद मिलती है. ఈ సమయంలో అయితే క్రిస్టియన్స్దే పై చేయి, భారతం ఇంకా వాడికి చాలా సహయోగం దొరుకుతుంది. अभी भारत भूख मरता तो रिटर्न सर्विस हो रही है, यहाँ से बहुत धन बहुत हीरे जवाहरात आदि वहाँ ले गए, बहुत धनवान बन गए, तो फिर धन पहुँचा रहे हैं. ఇప్పుడు మన భారతము ఆకిలితో ఉంది, రిటర్న్ సర్వీస్ జరుగుతూ ఉంది. ఇక్కడిని ఇంకా వాళ్ళు చాలా ధనాన్ని వజ్ర వైడూర్యాల్ని తీసుకొని వెళ్ళినారు కదా, చాలా ధనవంతులుగా అయిపోయినారు. ఇప్పుడు అదన్నీ కూడా రిటర్న్గా పంపిస్తున్నారు. उनको मिलने का तो है ही नहीं, तो अब तुम बच्चों को तो कोई पहचानते नहीं. వాళ్ళకైతే ఏమీ దొరకదు. ఇప్పుడు మీ పిల్లలకి పరిచయం అయితే ఉంది కదా, మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించరు. अगर पहचानते तो आकर राय लेते, तुम हो ईश्वरीय संप्रदाय जो ईश्वर की राय पर चलते हैं. బయట వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీరు ఇంకా వచ్చి ఆజ్ఞ తీసుకునేవాడు. మీరు ఈశ్వరీయ సంప్రదాయం, ఈశ్వరుని ఒక శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉంటారు. वही फिर ईश्वरीय संप्रदाय से दैवी संप्रदाय बनेंगे, फिर क्षत्रिय वैश्य शूद्र संप्रदाय बने. తర్వాత ఈశ్వరీయ సంప్రదాయం ఇంకా మనమే దైవీ సంప్రదాయంగా అవుతాం. దాని తర్వాత క్షత్రియులు వైశ్యులు శూద్ర సంప్రదాయంగా వస్తాము. अभी तुम सो ब्राह्मण है, फिर अंशो देवता अंशो क्षत्रिय
అంశో కా అర్థ దేఖో కితనా అచ్చా హై. ఇప్పుడు మనమే బ్రాహ్మణులు, తర్వాత మనమే దేవతలు, మనమే క్షత్రియులు, మనమే అని ఒక అర్థం చూడండి, ఎంత మంచిగా ఉంది కదా. ఏ బాజోలీ కా ఖేల్ హై జిస్కో సమజ్నా బహుత్ సహజ్ హై. ఇది పిల్ల మొగ్గల ఒక ఆట, దీన్ని అర్థం చేసుకునేది చాలా సహజంగా ఉంటుంది. परंतु माया बुला देते हुए दैवी गुणों से असुरी गुण में ले आती. అపవిత్ర బన్న అసురీ గుణ హైన మాయ మర్చిపోయేలాగా చేస్తుంది. తర్వాత దైవీ గుణాలను ఇంకా అసురీ గుణాలను తీసుకుని వస్తుంది. అపవిత్రంగా అసురీ గుణాలుగా చేస్తుంది. అపవిత్రంగా అయ్యేది అంటే ఇది కూడా అసురీ గుణమే కదా. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొట్టమొదలు स्कॉलरशिप लेने के लिए गृहस्थ व्यवहार में रहते कम से कम 8 घंटा बाबा को याद करने का अभ्यास करना है. స్కాలర్షిప్ పొందేదానికోసము గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువ 8 గంటలు బాబాని గుర్తు చేసుకొని అలవాటు చేసుకోవాలి. याद के अभ्यास से पाप कटेंगे और गोल्डन एज तक मिलेगा. స్మృతి ఒక అలవాటుని ఇంకా పాపాలు కట్ అవుతుంది మరియు బంగారు సింహాసనం కూడా దొరుకుతుంది. రెండోది, इस दुख धाम से बेहद का वैराग्य कर अपने असली निवास स्थान शांति धाम सुख धाम को याद करना है. ఈ దుఃఖధామం ఇంకా అనంతమైన వైరాగ్యాన్ని పొందుతూ మన నిజస్థానం శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. देह अभिमान में आकर किसी को दुख नहीं देना. देह అభిమానంలో వస్తూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఈరోజు వరదానం, कर्म के हिसाब किताब को समझकर अपनी अचल स्थिति बनाने वाले सहज योगी भव. కర్మ ఒక లెక్కాచారాన్ని అర్థం చేసుకొని అచలమైన స్థితిని తయారు చేసుకునే వాళ్ళు సహజ యోగి భవ. चलते चलते अगर कोई कर्म का हिसाब किताब सामने आता तो उसमें मन को हिलावो नहीं, स्थिति को नीचे ऊपर नहीं करो. నడుస్తూ నడుస్తూ కర్మ ఒక లెక్కాచారాలు ముందు వచ్చినప్పుడు మనస్సుని అల్లాడించొద్దండి, స్థిరంగా పెట్టుకోండి. మనస్సుని కింద పైన చేయొద్దు. చలో ఆయా తో పరఖ కర్ ఉసే దూర్ సే హీ ఖతం కర్ దో, అవి యోద్ధే నహీ బను. పర్వాలేదు, అది వచ్చింది, దాన్ని దూరం ఇంకనే పరీక్షిస్తూ సమాప్తి చేయండి. ఇప్పుడు యుద్ధం చేసే యోద్ధులు కావద్దు. सर्वशक्तिमान बाप साथ है तो माया हिला नहीं सकती. सिर्फ निश्चय के फाउंडेशन को प्रैक्टिकल में लाओ, समय पर यूज करो तो सहज योगी बन जाए. సర్వశక్తివంత తండ్రి మన తోడున్నప్పుడు మాయా అల్లాడించే సాధ్యం లేదు. నిశ్చయం ఒక ఫౌండేషన్ని ప్రాక్టికల్లా తాండి మరియు సమయం అనుసారంగా యూజ్ చేయండి, అప్పుడు సహజ యోగిలైతారు. ఆ నిరంతర యోగి బను యుద్ధ కర్నే వాలే యోద్ధే నహీ. ఇప్పుడు నిరంతర యోగిలుగా కాండి, యుద్ధం చేసే యోద్ధులు కావద్దు. ఈరోజు స్లోగన్, लाइट हाउस रहना है तो अपनी सर्व जिम्मेवारियों का बोझ बाप हवाले कर दो. डबल लाइट रहना है तो अपनी सर्व जिम्मेवारियों का बोझ बाप हवाले करो. డబల్ లైట్గా మీరు ఉండాలి అంటే మీ సర్వ జవాబుదారీ అనే భారాన్ని బాబాకి ఇచ్చేయండి. ఓం శాంతి.